ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల సస్పెన్స్ వీడిపోయింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ శనివారం నాడు లోక్సభ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై జూన్ 1తో ముగుస్తాయి. ఫలితాలు జూన్ 4వ తేదీన ప్రకటిస్తారు. ఇక రాజకీయ నాయకులు ఈ రోజు నుంచి గడప గడపకు తిరగాల్సి వస్తుంది. ఈ 3.5 నెలల పాటు సామాన్య ఓటరే కింగ్. ప్రతి రాజకీయ నాయకుడు ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి చేయని ప్రయత్నం ఉండదు. లోక్సభ ఎన్నికల తేదీల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. లోక్సభతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శనివారం నాడు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఇక లోక్సభ ఎన్నికల విషయానికొస్తే ఏప్రిల్ 19 నుంచి మొదలై జూన్ 1వ తేదీ వరకు 7 విడతల్లో జరుగుతాయి. ఫలితాలు మాత్రం జూన్ 4న వెలువడతాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఉప ఎన్నికల విషయానికొస్తే దేశవ్యాప్తంగా 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో జరుగుతాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చినట్లు ఆయన చెప్పారు. మొదటి ఫేజ్ ఓటింగ్ ఏప్రిల్ 19న జరిగితే రెండవ విడత ఏప్రిల్ 26న, మూడో విడత మే 7న, నాలుగో విడత మే 13న, ఐదవ విడత 20, ఆరవ విడత మే 25, ఏడవ విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో మే 13, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఏప్రిల్ 19, ఒడిశాలో మాత్రం 4 విడతల్లో మే 13 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది. అయితే 7 విడతల్లో జరిగే పోలింగ్ గురించి ఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వివరిస్తూ, దేశంలోని పలు ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగలు, పిల్లల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని 7 విడతల్లో పోలింగ్ నిర్వహించాల్సి వస్తుందని ఆయన వివరించారు. దేశంలోని 96.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లున్నారు. దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. 542 సీట్లకు జరిగే ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 స్థానాలకు గాను 60 స్థానాలు బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. యూపీలో ఎవరెక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ మన దేశంలో ఉంది. ఇక బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వరుసగా రెండోసారి ఘోర పరాజయం పొందింది. కేవలం 52 సీట్లు మాత్రమే గెలవగలిగింది. అయితే ఈసారి అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో సీట్ల పంపకం కుదుర్చుకుంది. ఇక పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్లో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. అలాగే కాంగ్రెస్ కు కీలక రాష్ట్రమైన మహారాష్ట్ర కూడా ఇంకా సీట్ల సర్దుబాటు ఖరారు కాలేదు. చివరగా 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మెరుగైన ఫలితాలు సాధించాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ 42 సీట్లకు గాను 22 సీట్లు సాధించి తన పట్టు కొనసాగించింది. అలాగే తమిళనాడులో డీఎంకే విషయానికొస్తే స్టాలిన్ కూడా మెరుగైన సీట్లు సాధించారు. రాష్ట్రంలో మొత్తం 38 సీట్లకు గాను 23 సీట్లు డీఎంకే గెలిచింది. ఇక ఉత్తరప్రదేశ్లో మాయావతికి చెందిన బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్లు పెద్ద ప్రభావం చూపించలేకపోయారు.
2019లో 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటిలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే కేవలం 23 స్థానాలతో సర్ది పెట్టుకోవలసి వచ్చింది. కాగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు చెందిన బీజు జనతాదళ్ వరుస విజయాలను నమోదు చేసింది. 2019లో మొత్తం 146 అసెంబ్లీ స్థానాలకు 117 సీట్లను గెలుచుకుంది. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా పాగా వేయడం మొదలెట్టింది. బీజేపీ 23 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ మాత్రం కేవలం 9 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక సిక్కిం విషయానికొస్తే సిక్కిం క్రాంతికారి మోర్చా విషయానికొస్తే కొత్త రాజకీయ పార్టీగా అవతరించింది. దీర్ఘకాలంగా ఉన్న సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ను ఓడించింది. మొత్తం 32 సీట్ల కాను ఎస్కేఎం 17 సీట్లు సాధించింది. 1994 నుంచి అధికారంలో కొనసాగిన ఎస్డీఎఫ్ మాత్రం 15 సీట్లతో సర్దిపెట్టుకోవలసి వచ్చింది. 2014తో పోల్చుకుంటే 7 సీట్లు కోల్పోయింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికొస్తే బీజేపీ ఇతర పార్టీలతో జట్టు కట్టి మెజార్టీ సీట్లను దక్కించుకుంది. మొత్తం 60 సీట్ల కాను 41 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జనతాదళ్, నేషనల్ పీపుల్స్ పార్టీలు వరుసగా 7, 5 సీట్లు సాధించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఒకప్పుడు రాష్ట్రంలో అధికారం చెలాయించిన పార్టీ కాస్త 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఇక రాజకీయ పార్టీలు పూర్తిగా బిజీ అవుతాయి. ఓటర్ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద ఎత్తున వరాల వర్షం కురిపిస్తారు. ఇక సామాన్య ఓటర్ రాజకీయ పార్టీ తాయిలాలకు ఆశపడకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే వారికి ఓటు వేస్తే దేశం బాగుపడుతుంది. ప్రజలు కూడా బాగుపడతారని మేధావులు సూచిస్తున్నారు.